అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలలో మనకు ఈ యొక్క రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే ఉందన్నమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ఆయన కీలక ప్రకటన చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు సంక్రాంతి నుంచి కూడా డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా కేంద్రం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రైతులకు ముందుగా ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండండి మన ఛానల్ ద్వారా. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికైనా సిద్ధమైపోయారు. ఇక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు. ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూశారు. ఈ యొక్క పథకం కోసం ఎదురు చూసినా కూడా వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మన సీఎం ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకైనా సిద్ధమైపోయారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క డబ్బుల విడుదల అనేది మనకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బులు విడుదల చేయాలని ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి. మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు మరిన్ని పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళంటే అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు అంటే ఈ యొక్క రైతు భరోసానే కాకుండా అంటే రైతు భరోసా, ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధిని చేకూర్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే మనకు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని అప్లై చేసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించుకుని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ నెల చివరన మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల చివరి నుంచి కూడా
ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. మనకు కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ఇదివరకే మనం వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటి, మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరొకసారి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడానికి వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటూ ఉండొచ్చు వివరాలు లేకుండా. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఉందన్నమాట. కాబట్టి మీరు అప్లై చేసే సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేసుకున్న ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి. చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. లింక్ అనేది చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయగలరండి. ఇక ఈ నెల 19వ తారీఖున జరిగే అయితే డబ్బుల విడుదల కోట ఇప్పటికే ప్రకటించింది కాబట్టి అసెంబ్లీలో ఈ బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను అయితే బడ్జెట్ ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధమైపోయిందన్నమాట. 4,500 కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆమోదం తెలపాల్సి ఉన్నా కూడా మనకు నిధుల కొరత వల్ల ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులు అనేవి లేకపోవడం వల్ల చిత్తశుద్ధితో ఇబ్బంది పడుతూ వస్తున్నారు ప్రభుత్వం వారు కూడా. ఎట్టకేలకు మనకు తాజాగా యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని రైతులకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు తీసుకొచ్చారు. తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఇలాంటి అప్లై చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడే మన అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని కూడా సూచించింది. అంతేకాకుండా అర్హత లేకుండా చాలా మంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఆ డబ్బులు అనేది వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీలు ఏ విధంగా చేసి ఈ పెన్షన్ సొమ్మును రికవరీ చేస్తున్నారు, అదే విధంగా మనకు రూపంలో అయితే ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ